27 కోట్ల రూపాయల వ్యయం, దేశవ్యాప్తంగా 800 మంది క్రీడాకారులు, 500 మంది సాంకేతిక సిబ్బంది. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆతిథ్యమివ్వనున్న ప్రతిష్టాత్మక క్రీడోత్సవ స్వరూపమిది. 57వ అంతర్రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు వర్సిటీ ముస్తాబైంది. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలనే సంకల్పంతో ఉన్న ప్రభుత్వం ఈ క్రమంలో అంతర్రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విభజన తర్వాత క్రీడా మౌలిక సదుపాయాల పరంగా ఉన్న వెనుకబాటును దూరం చేసేలా ఈ క్రీడలను ఓ అవకాశంగా భావిస్తుంది. జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం అందుకు సన్నాహకంగా గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 15 నుంచి 18 వరకు అంతర్రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఆతిథ్యమిస్తోంది. మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం 27 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మాకు ఈ సింథటిక్ ట్రాక్ చేయడానికి 6 కోట్లు ఇచ్చారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఫ్లడ్ లైట్స్కి 7 కోట్లు ఇచ్చారు. అలాగే ఫిట్నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాము. ఇవన్నీ కూడా కలిపి 27 కోట్ల యొక్క ప్రభుత్వ సహకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారం ఉంది. సో క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి నిలిపి జాతీయ అంతర్జాతీయలో ఒక వేదికగా రూపుదిద్దంలో ఆచరణ ఉంటుంది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్న మన భారతదేశ క్రీడాకారులు 27 మంది విజేతలై పథకాలు సాధించడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఈ పోటీల ద్వారా భారతదేశపు జట్టు రేపు ఆగస్టులో లండన్లో జరగబోయే ప్రపంచ స్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలకి భారత జట్టుని ఈ పోటీల ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 4 రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో 29 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. 100, 200, 400 మీటర్ల పరుగు పందాలు, రిలే, వాకింగ్, థ్రోయింగ్, లాంగ్ జంప్ ఇలా మొత్తం 108 అంశాల్లో పతకాలు బహుకరిస్తారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కృష్ణ పునియా, వికాస్ గౌడ్ లాంటి వారు హాజరవుతున్నారు. ఇక్కడ గెలుపొందిన వారు ఆగస్టులో లండన్ వేదికగా జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధిస్తారు. మన రాష్ట్రం నుంచి 35 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా పురుషుల విభాగంలో 7, మహిళల విభాగంలో 5 వరకు పతకాలు సాధించే అవకాశం ఉంది. ఈ పోటీల నిర్వహణ రాష్ట్రంలో క్రీడా వికాసం దిశగా పెద్ద ముందడుగని అంచనా వేస్తున్నారు. దాదాపుగా ఈ ఈవెంట్ని చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి మొట్టమొదటిసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింథటిక్ ట్రాక్ కానీ అలాగే ఫ్లడ్ లైట్స్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఇది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. ఇది చాలా అద్భుతంగా ఫస్ట్ టైం జరుగుతున్నటువంటి ఈవెంట్. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ట్రాక్ కూడా చాలా అద్భుతంగా దక్షిణ భారతదేశంలో మొదటిసారి బ్లూ ట్రాక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, లైటింగ్స్ కూడా ట్రాక్ సింథటిక్ ట్రాక్ లైటింగ్ కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత, అమరావతి రాజధానిగా వచ్చిన తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది క్రీడలకి ఒక వేదిక అయింది. జాతీయ స్థాయిలో కావాల్సిన క్రీడా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో క్రీడలకు కావాల్సిన మౌలికపరమైన అవసరాలన్నీ కూడా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కోట్లాది రూపాయల నిధులు కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వటం జరిగింది. ప్రతిష్టాత్మక క్రీడల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేసింది. ఫ్లడ్ లైట్ల కోసం 8.6 కోట్లు, సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి 5.5 కోట్లు, వార్మప్ ట్రాక్ కు 8 కోట్లు ఖర్చు చేసింది. క్రీడాకారుల వసతి సదుపాయాల కోసం 200 పడకల స్పోర్ట్స్ హాస్టల్ను ప్రభుత్వం నిర్మించింది. ఫిట్నెస్, మల్టీ జిమ్ కు 1 కోటి రూపాయలు వెచ్చించారు. ఎక్కడా పొరపాట్లకు తావులేని రీతిలో శాప్, రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదిక కాబోతుందనడంలో సందేహం లేదు. కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.